దానియేలు దేశంలో రాజు తర్వాత ఉన్న పోస్ట్లో ఉన్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయగలిగాడు. వారానికి ఒక్కసారి నువ్వు దేవుని మందిరానికి రాలేవా? దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మహా భాగ్యము. ఒక కోరిక నేను కోరుతున్నాను నాయన, ఆ కోరిక నాకు సిద్ధింపచేయి. ఏమిటి? చిరకాలము నేను నీ మందిర ఆవరణంలో ఉండాలని ఆశపడుతున్నాను. దావీదు లాంటి వాడే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చోవడానికి వచ్చి కలిసి దేవుని ఆరాధించడానికి సమయాన్ని కేటాయిస్తే, బోడి నువ్వు చేసే ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని నాకు ఖాళీ లేదని చెప్పిన దేవుడు నవ్వుతాడో? నీ జీవితం నవ్వులు పాలు కాక మునిపే నువ్వో దేవునితో తగ్గించుకుంటే మంచిది. దానియేలు అధికారం ముందు నీ అధికారం, నా అధికారం ఏమిటి చెప్పండి? ఖాళీ లేదు బ్రదర్, టైం ఉండడం లేదు బ్రదర్. సాకులు చెప్పొద్దు, సోది చెప్పొద్దు. దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే నీ ఉద్యోగం ఏమవుతుంది, నీ వ్యాపారం ఏమవుతుంది, నీ కథ కంచెకు చేరుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దానియేలు ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పుడు దాడి జరిగింది. అసూయ దాడి జరిగించింది. ఏమిటి? ప్రార్థన మీద, ఏమిటి? అధికారం మీద దాడి జరిగింది. ఆ రోజు దానియేలు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనను మాత్రం నేను పోగొట్టుకోను. అధికారానైనా పోగొట్టుకుంటాను కానీ నా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోను. మోకరించాడో, తీసుకెళ్ళి సింహాల బోన్లో పడవేశారు. ఏం జరిగింది? ఏ దేవునికైతే దానియేలు ప్రార్థన చేశాడో ఆ దేవుడే తన దూతను పంపించాడు, సింహాల నోర్లు మూయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఎవరెవరైతే దానియేలుకు వ్యతిరేకంగా నిలబడి దానియేలు మీద ఈ పన్నాగం పన్నారో వాళ్ళను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను అందరినీ తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు, సింహాల గుహలో పడేశారు. దానియేలు మీద అసూయపడిన వాళ్ళేమో చచ్చిపోయారు. ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతను కాపాడుకున్న దానియేలేమో ఉన్నత స్థాయికి చేరిపోయాడు. సహోదరులు, సహోదరి